శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 25 బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సప్తమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 5 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషాలకు ఉంది. ఈ రోజు సప్తమి తిథి మృగశిర నక్షత్రం ఉందండి. సప్తమి తిథి సాయంత్రం 5 గంటల 1 నిమిషం వరకు ఉంది. తదుపరి అష్టమి తిథి వస్తుంది. మృగశిర నక్షత్రం రాత్రి 8 గంటల 33 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. యోగం ఆయుష్మాన్ ఉదయం 9 గంటల 4 నిమిషాల వరకు ఉంది. తదుపరి సౌభాగ్య తెల్లవారుజామున 6 గంటల వరకు ఉంది. తదుపరి శోభన కరణం గరజి ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు ఉంది. తదుపరి వనిజ సాయంత్రం 4 గంటల 58 నిమిషాల వరకు ఉంది. తదుపరి భద్ర తెల్లవారుజామున 3 గంటల 51 నిమిషాల వరకు ఉంది. తదుపరి భవ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషాల నుండి 5 గంటల 31 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు అభిజిత్ ముహూర్తం అయితే లేదండి. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 54 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు ఉంది. వర్జం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 56 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 51 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదని అంటే ఈ రోజు మంచి రోజేనండి. అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.